Dhanik Bharat Educational Institutions, Inter, IIT, JEE, NEET, admission opened. డబుల్ ఇంజన్ సర్కార్ కంటే ఆంధ్రప్రదేశ్లో ట్రిపుల్ ఇంజన్ సర్కార్ వచ్చిన తర్వాత రాయలసీమ మీద హామీల వర్షం కురుస్తోంది. ఒకసారి చంద్రబాబు నాయుడు గారు రైజింగ్ రాయలసీమ అంటారు, ఒకసారి బంగారు రాయలసీమ అంటారు, ఇంకోసారి రతనాల రాయలసీమ అంటారు. నిజానికి సీమ పైన ఈ వర్షం కురుస్తుందా? సీమ అభివృద్ధి పైన ట్రిపుల్ ఇంజన్ సర్కార్కి నిజమైన చిత్తశుద్ధి కనిపిస్తుందా? మనతో ఉన్నారు రాయలసీమ మేధావుల ఫోరం కోఆర్డినేటర్ మాకిరెడ్డి పురుషోత్తం రెడ్డి గారు. పురుషోత్తం రెడ్డి గారు నమస్కారం. నమస్తే అండి. పురుషోత్తం రెడ్డి గారు, మీరేమో చాలాసార్లు సీమ తరఫు నుంచి పోరాటం చేస్తున్నారు. సీమకు అన్యాయం జరుగుతోంది. ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడే సీమ నిర్లక్ష్యానికి గురైంది, దోపిడీకి గురైంది. మళ్ళీ ప్రత్యేక రాష్ట్రం వచ్చినప్పటికి కూడా సీమ పైన సవతి తల్లి ప్రేమ కనిపిస్తుంది అంటారు. ముఖ్యమంత్రి చూస్తే మీ సీమోడు, మీ చిత్తూరు జిల్లా నాయకుడు చాలాసార్లు చాలా స్పష్టంగా చెప్తున్నాడు, పరిశ్రమలు తీసుకొస్తున్నాను, సీమని తడిపేందుకు నీళ్లు తీసుకొస్తున్నాను, సీమను కాపాడుతానని. కానీ మీకు ఇంకా సీమ పైన ఉన్న అభ్యంతరం ఏంటి? ప్రభుత్వం పైన మీరు ఒత్తిడి చేసే ప్రయత్నం చేస్తున్నారు? ఒకటి, రాయలసీమకు సంబంధించిన అభివృద్ధి జరగాల్సినంత అభివృద్ధి ఏంటి, జరుగుతున్న అభివృద్ధి ఏంటి, రెండు వేరు చూడాలి, గుర్తించాలి కూడా. ఏమీ చేయట్లేదనే మాట ఎప్పుడు మాట్లాడలేదు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు గతం 2014-19లో అన్యాయం చేసిన విషయాలు ఎంత గట్టిగా చెప్పామో జరిగిన సానుకూల అంశాలు కూడా విస్మరించలేం. ఉదాహరణకు మన అనంతపురం జిల్లాలో వచ్చినటువంటి కియా పరిశ్రమ ఉంది. కియా పరిశ్రమను స్వాగతించకుండా ఉండలేం. కియా పరిశ్రమలో దాని చుట్టూ ఒక డెవలప్మెంటు అవన్నీ కనపడ్డాయి, దాన్ని ఎవరు కాదంటారు. ఇట్లాంటి కొన్ని పాకెట్స్ రాయలసీమలో చంద్రబాబు గారు ఉన్నప్పుడు కూడా జరిగాయి. హంద్రీనేవా పైన కొంత ఫోకస్ పెట్టారు. చంద్రబాబు గారు ఉన్నప్పుడు దాదాపు 2,000 కోట్లు ఎంత ఖర్చు పెట్టారు, ఫోకస్ పెట్టారు. వాటిని స్వాగతిస్తాం, దాంట్లో ఏం సందేహం. స్టీల్ ఫ్యాక్టరీ కూడా శంకుస్థాపన చేశారు. శంకుస్థాపన పాయింట్ వరకు ఓకే. ఇది ఒకటే శంకుస్థాపన అయితే సంతోషం, 4వ జరుగుతున్నాయి. అదేమవుతుందో చూడాలి. ఏదో చేసే ప్రయత్నం అయితే కనిపిస్తుంది. ఆ ప్రయత్నాలను స్వాగతిస్తాం. బట్ ఇప్పుడు రాయలసీమకు కావాల్సిందేంటి, అవకాశాలేంటి, దానికి అవరోధాలు ప్లస్ వీళ్ళు చెప్తున్న పరిష్కారాలు, ఇక్కడ పంచాయతీ వస్తూ ఉంది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మొన్న వజ్రాలకు సంబంధించి అనంతపురం, కర్నూలుకు సంబంధించిన ఒక ఏరియాలో ఉంది. అది 15 ఏళ్ళ నుంచి ప్రయత్నం జరుగుతుంది, ఇప్పుడు బయటపడింది. ఓకే. కాబట్టి సంవత్సరానికి టన్ను వస్తుందని ఒక అంచనాతో వచ్చారు. గోల్డ్ కదా సార్, వజ్రాలు అక్కడ. ఆ రకం ఇంకో చోట బంగారు, గనులు, జొన్నగిరి ప్రాంతాలు. ఇంకోవైపు ఇప్పుడు నిన్న ప్రస్తావన తీసుకొచ్చారు. మనకు రాయలసీమలో మనకు కావాల్సింది మనకు అనేక సున్నపురాయి కావచ్చు, ఇవన్నీ చాలా బాగుంటాయి. ఓకే. దానికి అనుబంధ పరిశ్రమలు, ప్రాసెసింగ్ యూనిట్లు రాయలసీమలోనే పెడితే వనరులకు అనుబంధ ఇప్పుడు ఉదాహరణకు సున్నపురాయి ఇవన్నీ ఉన్నాయి కదా, పొద్దుటూరు, తాడేపత్రి అవన్నీ. దాని చుట్టూ సిమెంట్స్ ఫ్యాక్టరీస్ వచ్చినాయి. దాని ఫలితంగా 40-50 వేల మందికి ఉపాధి దొరికింది. అదే రా మెటీరియల్ అంతా తీసుకెళ్ళి ట్రాన్స్పోర్ట్, ఎక్స్పోర్ట్ అనుకోండి, అంత దొరకదు. అంటే ఇక్కడే ప్రాసెసింగ్ యూనిట్స్ కానీ వచ్చాయనుకోండి, డెవలప్మెంట్ అన్నీ ఇక్కడ ఉంటాయి. అవును. కాబట్టి ప్రతి విషయంలో అట్లాంటి ప్రారంభిస్తే వెల్కమ్ చెప్పడం ఒకటి. ప్రధానమైనది ఏ సమాజానికైనా నీటి వనరు, వ్యవసాయమే కదా, బేసిక్గా వ్యవసాయం, నీటి వనరు. ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో రాయలసీమకు ఆటంకాలు ఏమున్నాయి? కృష్ణా, తుంగభద్ర రాయలసీమ గుండా ప్రవహిస్తోంది. ఆ నీళ్లు రాయలసీమకు వచ్చే మార్గం లేదు, చేయట్లేదు. దీనికి పరిష్కార మార్గంగా ఇప్పుడున్న హంద్రీనేవా, తెలుగంగ, గాలేరు నగరి, ఎస్ఆర్బీసీ ప్రాజెక్టులన్నీ ఉన్నాయి కదా. వీటికి అనుబంధంగా తుంగభద్ర మీద కొన్ని ప్రాజెక్టులు, అది గుండ్రేవులు కావచ్చు, సిద్ధేశ్వరం కావచ్చు, కృష్ణానది పైన పోతిరెడ్డిపాడు వెడల్పు, రాయలసీమ లిఫ్ట్ లాంటి ప్రాజెక్టులు, వీటన్నిటిని అనుసంధానిస్తూ చెరువులు, ఈ ప్రాజెక్టులు పూర్తి చేస్తే రాయలసీమకు సస్యశ్యామం అయిపోతుంది. మా అసెస్మెంట్ 40-50 వేల కోట్లు అవుతుంది. ఓకే. గ్రావిటీతో వచ్చేస్తాయి ఫ్లోర్స్ నీళ్ళు. ప్రభుత్వం ఏమంటా ఉంది, మేము గోదావరి నుంచి బనకచెర్లకు 100 టీఎంసీలు తీసుకొస్తా ఉంటాం. 100 టీఎంసీలు అంటే ఎంత? 1,00,000 కోట్లు గోదావరి నుంచి. ఓకే. రెండోది బనకచెర్ల నుంచి మళ్ళీ గాలేరు ఎవరైనా కావాలిగా, మళ్ళీ 30-40 వేల కోట్లు ఖర్చు పెట్టాలి. ఓకే. ఓకే. మళ్ళీ ఆడి మెయిన్ పాయింట్ బనకచెర్ల, మళ్ళీ నుంచి పోవద్దు నీళ్ళు. బనకచెర్ల, గోదావరి నుంచి బనకచెర్లకు 1,00,000 కోట్లు ఖర్చు పెట్టాలి. ఇది ఒక 30,00,000 బనకచెర్ల నుంచి మళ్ళీ సీమ తిప్పడానికి మళ్ళీ మేము చెప్పిన పాత ప్రాజెక్టులు అన్నీ చేయాలి. 1,30,40 వేల కోట్లు అవుతుంది. 1,40 వేల కోట్లు చేయడానికి ప్రభుత్వం మేము రెడీ అంటా ఉంది. కానీ ఓ 30-40 వేల కోట్లు ఖర్చు పెట్టి రాయలసీమలో ఉన్న నీటిని రాయలసీమ కూడా ఎందుకు సిద్ధపడట్లేదు అనేది పాయింట్. ఎప్పుడు బయట నుంచి తీసుకురావాలి భగీరథ ప్రయత్నాలు మన ఇంట్లో లేనప్పుడు. మన కళ్ళ ముందు కృష్ణా, తుంగభద్ర ప్రవహిస్తూ ఉంటే అని పోనీ చెప్పాలి, తుంగభద్ర లేదని చెప్పండి, కృష్ణా లేదని చెప్పండి. కాబట్టి మన కళ్ళ ముందున్న నీళ్లు తక్కువ ఖర్చుతో అయ్యేదాన్ని ఒప్పుకోకుండా
ఎక్కువ ఖర్చుతో ఆడి నుంచి నదుల అనుసంధానం పేరుతో తీసుకొస్తా ఉండడం అనేది ఇక్కడ అభ్యంతరం. ఓకే. అంతకుమించి ప్రభుత్వం మీద వ్యతిరేకించేది ఏమీ ఉండదు ఇక్కడ. సీమ పట్ల, సీమ ప్రాజెక్టుల పట్ల మీరు అంటున్నారు ఇంతకుముందు, బనకచెర్ల నుంచి, గోదావరి నుంచి బనకచెర్లకు నీళ్లు తీసుకురావటం వల్ల ఎక్కువ మేలు జరుగుతుందా, లేకపోతే కృష్ణా పైన ఏదైతే మీరు ప్రతిపాదిస్తున్న వాటి వల్ల ఎక్కువ మేలు జరుగుతుందా? పాయింట్ ఏంటంటే గోదావరి మన బనకచెర్ల, ఓకే, గోదావరి అది కొంచెం వివరంగా చెప్పండి. అసలు ఇది విషయం ఏంటంటే జాతీయ నదుల అనుసంధానం ఒక స్కీమ్ నడుస్తూ ఉంది, ఇంకా అది వర్కౌట్ కాలేదు. గంగా కావేరి అనుసంధానం. ఈ గంగా కావేరి అనుసంధానం ఎప్పుడో ఒకసారి జరుగుతుంది. ఇది రాబోతోంది లైన్. అది గోదావరి మన నుంచి రావాల్సిందే కదా, పోలవరం నుంచి ఇటు రావాల్సిందేగా. పోలవరం నుంచి కృష్ణా, గుంటూరు నుంచి ఇట్లా చెన్నై ఇట్లా వెళ్తుంది, ఇట్లా తమిళనాడు వైపు వెళ్తుంది. కానీ మనకు ఎక్కడ ఒక పాయింట్ కాడకు వస్తుంది మన ఏరియాలోనే. అది ఎట్లా జరుగుతుంది కాబట్టి దానికి ఇంకోటి కొట్టేసి ఈ బనకచెర్ల తీసుకొద్దాం, ఇప్పుడు జరగబోయేదాన్ని దాని వైపు మళ్ళీ చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు. జాతీయులు ఎక్కడ పోయినా జాతీయ నదుల సంధానం సంబంధం ఉన్న చోట కాదు కదా, చాలా రోజుల నుంచి ఉంది, నడుస్తుంది. సంబంధం లేని చోట కూడా అదే మాట్లాడతారు. అన్నిటికీ పరిష్కారం అది వస్తామని చూడు అని చెప్పడం, అది ఎప్పుడు వస్తుందో తెలియదు. లక్షల కోట్ల వ్యవహారం, తెలంగాణ ఒప్పుకోలే, చాలా కాంప్లికేషన్స్గా ఉంటాయి. కానీ అంత పెద్ద ప్రయత్నం చంద్రబాబు గారు చేస్తున్నారు కాబట్టి మేము అవేమో అడగకూడదు. ఓకే, ఏం చేస్తున్నాం రాయలసీమ కొంటే అదో గోదావరి నుంచి జాతీయ నదుల సంధానం చేస్తామని చెప్పడం, ఇది అభ్యంతరకరమైన అంశం. ఇప్పుడు గోదావరి పోలవరం నుంచి ప్రాజెక్ట్ తీసుకొని బొల్లారం దగ్గర ఇంకొక రిజర్వాయరు ఇట్లా కట్టుకుంటూ లిఫ్ట్ చేసుకుంటూ బనకచెర్ల, అంటే పోతిరెడ్డిపాడు కింద బనకచెర్ల ఉంది. బనకచెర్ల అనేది మన హైదరాబాద్లో ఆర్టీసీ క్రాస్ రోడ్ లాగా. ఓకే, అన్ని కూడలు అంటాం కదా. ఓకే, ఒక గాలేరు నగర్కి, అందిరివాగ్ కాదు కానీ ఎస్ఆర్బీసీకి, వీటన్ని ఎస్కేప్ కెనాల్కి, ఇవన్నిటికీ ఇక్కడి నుంచి డైవర్షన్స్ ఉంటాయి. నిప్పులవాగు ఫ్రమ్ నెల్లూరు జిల్లా సోమశిల ప్రాజెక్టుకి, మూడు రూట్లకి అది కూడలి. ఓకే, ఆడ పోస్తానంటాడు నీళ్ళు బనకచెర్లలో. మళ్ళీ పోవాలి కదా నీళ్ళు అన్న వాటికి. కాటి లిఫ్ట్ గోదావరి నుంచి లిఫ్టే, ఎందుకంటే రాయలసీమకి 900 అడుగుల కింద ఉంటాయి గోదావరి కానీ కృష్ణ, నాగార్జున, అక్కడి నుంచి కొట్టుకుంటా రావాలి. కరెంటు ఖర్చు ఎంత, ఈ ప్రాజెక్టు ఖర్చు ఎంత, డబ్బులే ఉన్నాయి. ఇప్పుడు అమరావతిలో రాజధాని కట్టడం కోసం 47,000 కోట్లు అప్పు తేవడం కోసం నానా తింటాలు పడుతున్నారు కేంద్ర ప్రభుత్వం ఒప్పుకునేవని. మళ్ళీ అదనంగా రాయలసీమకి ఎట్టొస్తాయి, ఈ ప్రాజెక్ట్కి ఎట్టొస్తాయి? సాధ్యమైతే కాదంటారు. సాధ్యం అంటే డబ్బులు లేవు. ఎప్పుడో జాతీయ నది వచ్చినప్పుడు మళ్ళీ కంటిన్యూ చేసుకుందాం. కానీ మీ ప్రయత్నం ఇప్పుడు ఏం చేయాలి? రాయలసీమ ప్రాంతంలో తుంగభద్ర నది ఉంది, మనకు 60 పైచీలకు టీఎంసీలు నికర జలాలు ఉన్నాయి తుంగభద్రలో డ్యామ్ నుంచి. తర్వాత నదీ ప్రవాహం నుంచి ఇంకో 30 టీఎంసీలు తీసుకోవచ్చు. 100 టీఎంసీలు తీసుకునే వెసులుబాటు రాయలసీమకు ఉంది. 100 టీఎంసీలకు కావాల్సిన ఏర్పాట్లన్నీ చేయాలంటే గుండ్రేవలో ఒక 10,000 కోట్లు ఓకే చేసుకోవచ్చు, తెలంగాణ కర్ణాటకతో మాట్లాడుకొని. హెచ్ఎల్సి ఎల్ఎల్సికి సమాంతర కాలువ ఒక ప్రభువులు ఉంది, సిద్ధేశ్వరం ఏర్పాటు చేసుకోవచ్చు. వీటన్నీ తీసుకుంటే ఒక 20,000 కోట్లతో అయిపోతుంది. 20,000 కోట్ల రూపాయలతో 100 టీఎంసీలు మీ కళ్ళ ముందు వస్తున్నాయి కదా. ఒక్కొక్కసారి 200-300 టీఎంసీలు కూడా వస్తాయి. అన్నీ తీసుకోవచ్చు కదా. 25,000 కోట్లతో తుంగభద్ర, కృష్ణలో నీళ్ళు రావేం కానీ తుంగభద్రలో ఎప్పుడు వస్తాయి నీళ్ళు? ఆ చరిత్ర చూస్తే అక్కడ కళ్ళ ముందు వస్తున్న ఈ ప్రత్యామ్నాయాన్ని ఎందుకు వదిలేస్తున్నారు, ఎందుకు పట్టించుకోవట్లేదు అని ప్రశ్న. అంటే బనకచెర్ల నుంచి ఎన్ని నీళ్ళు తెద్దామనేది ప్లాన్ సార్? 100 టీఎంసీలు అక్కడ పోస్తామంటారు. పోసి ఏం చేయాలి? మళ్ళీ నీళ్ళు కాలువలు కావాలి కదా. అది సర్కిల్, అది బనకచెర్ల ప్రాజెక్ట్ కాదు. ఓకే, బనకచెర్ల మహా అంటే 1/2 టీఎంసీ కూడా పట్టదు. డైవర్షన్స్ అప్పుడు ఇప్పుడు ఏం చేయాలి? మళ్ళీ గాలేరు నగర్ తోవాలిగా. ఓకే, ప్రాజెక్టులు కట్టాల్సిందే, మళ్ళీ ఇవన్నీ ఉంటాయి. గాలేరు నగర్ తోవాల్సిందే, ఎస్ఆర్బీసీ పోవాల్సిందే, ఇటు ఆ పైన అందిరినివా పోవాల్సిందే, మళ్ళీ ఇవన్నీ తోవాలి 30,000-40,000 కోట్లు ఖర్చు పెట్టి. కాబట్టి ఈ ప్రాజెక్టు వైబిలిటీయే చాలా పరిమితులు ఉన్నాయి. కళ్ళ ముందు నీకు ఏరే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పుడు గుండ్రేవులు ఉంది, 10,000 కోట్లతో అయిపోతుంది. 20 టీఎంసీలు 2-3 టైమ్స్ నేను వరదలు వస్తాయి. ప్రాజెక్టులు కట్టుకుని పోతా ఉంటే అన్ని సమస్యలు పరిష్కారం అయిపోతాయి. ఎందుకు 20 టీఎంసీల ప్రాజెక్టు కోసం? అంటే సీమ గురించి పర్ఫెక్ట్ ఆలోచన అంటే చంద్రబాబు కావచ్చు, లేకపోతే వైఎస్ జగన్మోహన్ రెడ్డి కావచ్చు, ఏ రాజకీయ పార్టీ గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో నాయకులు కూడా ఎక్కువ మంది సీఎంలు, రాయలసీమ సీఎంలు సరిగ్గా ఇటువంటి ఆలోచన ఎందుకు చేయలేకపోయారు? చేసి ఆలోచన చేసిన వారిలో బ్రిటిష్ వాళ్ళు బాగా చేశారు. ఓకే, బ్రిటిష్ కేసీ కెనాల్ దానికి ముందే నిర్మాణం జరిగింది. బ్రిటిష్ వాళ్ళు ఆలోచించినట్టుగా ఇండియన్ పాలకులు ఆలోచించలేదు వాటర్ ప్రాజెక్ట్. ఎందుకంటే కలెక్టర్లు అందరూ ఇంజనీర్లు వాళ్ళు. ఓకే, ఇంజనీర్లు, మెకంజీ, వీళ్ళందరూ ఇంజనీర్. మెకంజీ యాక్చువల్గా కృష్ణా పెన్నార్ ప్రాజెక్ట్ రూపొందించాడు. సిద్ధేశ్వరం అంటున్నాం మేము రోజు 400 టీఎంసీలతో. ఆ రోజుల్లోనే బ్రిటిష్ ఇండియన్ ప్లానింగ్ కమిషన్ అప్రూవల్ అయిపోయింది. 400 టీఎంసీ ఇద్దరు కట్టేస్తే ఈరోజు బళ్ళారి అంతా రాయలసీమే. 400 టీఎంసీలు వచ్చేస్తుంటే ఈరోజు రాయలసీమ పరిస్థితి ఏంటి?
ఆ రోజుల్లో కట్టేసి ఉంటారు. ప్లానింగ్ కమిషన్ వచ్చింది, బెకంజీ రూపొందించాడు గుర్రాలతో తిరుగుతూ, ఆయన సివిల్ ఇంజనీర్. కానీ మన పాలకులు దాన్ని పట్టించుకోలేదు. బ్రిటిష్ ఇండియా తర్వాత అంత సమగ్రంగా ఆలోచించింది వైఎస్ రాజశేఖర రెడ్డి. జలయజ్ఞంలో ఆయన క్లీన్ చేశాడు. ఆయన రాయలసీమ ఉద్యమంలో కూడా పాల్గొన్నాడు కాబట్టి ఆ ఆర్తి ఆయనకు తెలుసు. కాబట్టి ఆయన ప్రాజెక్టులు పోతిరెడ్డిపాడు ఎడల్పు ఒక సాహసం, తర్వాత గాలేరు నగరి అందరి నీవా అని పై రాష్ట్రాలు ఒప్పుకోవు. పై రాష్ట్రాలు ఒప్పుకోనప్పుడు ఏం చేయాలి? నికర జలాలు మీకు లేవు కాబట్టి ఒప్పుకో అంటాడు. మేము నికర జలాలు అడగము, వరద జలాలు అడుగుతాము, మా నీళ్ళు మేము ఉపయోగించుకుంటాము, సో మీరు అడగడానికి లేదంటే ఓకే పో అన్నారు. జెట్ స్పీడ్తో పడిగించాడు. ఇప్పుడు విభజన చట్టంలో ఏముంది? గాలేరు నగరి, హంద్రినీవా, వెలుగొండ, తెలంగాణ 2 ప్రాజెక్టులు ఉమ్మడి రాష్ట్ర ప్రయోజనం అనుగుణంగా కట్టుకోవచ్చు అని ఉంది. అంటే ఆ సాహసం ఆ రోజు ఆయన చేయకుండా జరుగు ఉండదు. ఓకే, ఈరోజు రంగారెడ్డి అన్నీ ఆయన చేసిందే కదా. కాబట్టి రాష్ట్రంలో ఏ ప్రాజెక్ట్ అన్నా తీసుకోండి, రాజశేఖర్ గారు ఆ రకంగా ఆయనకు విజన్ రూపొందించారు, ప్రయత్నం, ఆయన చనిపోయినాడు. ఆ తర్వాత వీళ్ళిద్దరు చంద్రబాబు గారు ఎందుకో నీటి ప్రాజెక్టుల పట్ల ఆయనకు మొదటి నుంచి పెద్ద ఆసక్తి, ఈ రోజు నుంచి ఉమ్మడి రాష్ట్రం, అందులో ఆయన ముద్ర ఉండదు. ఇప్పుడు తంటాలు పడుతున్నాడు కానీ ముద్ర ఉండదు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ల పరిపాలనలో రాయలసీమ ప్రాజెక్టుకు ఒక సమగ్రమైనటువంటి విజన్ అయితే చేశాడు. ఓకే, కార్యరూపం దాల్చలేదు. బహుశా ఆయన సంక్షేమ పథకాలు వీటిలో పడిపోయినా అంటే ఆయన రాయలసీమ మిటికేషన్ ప్రాజెక్ట్ అని 40,000 కోట్ల రూపాయలతో నేను చెప్పిన ఈ ప్రాజెక్టులన్నీ ప్రాజెక్టుల డిజైన్ జగన్ గారు బాగా చేసినాడు, కానీ ఇంప్లిమెంటేషన్ జరగలేదు. చంద్రబాబు గారు డిజైన్ లేదు కాబట్టి ఇంప్లిమెంటేషన్ లేదు. వీళ్ళిద్దరిని అట్లా నేను వేరువేరుగా చూస్తాను. ఓకే, సరే మొన్న మనం కర్ణాటకలో తుంగభద్ర నది గేట్ల ఓపెన్ చేసిన రోజు 3 ముఖ్యమంత్రులు కలిసారు. ఆ రోజు చంద్రబాబు చాలా కీలకమైన వ్యాఖ్యలు చేశారు. తుంగభద్ర నదికి రాయలసీమకున్న లింక్ ఏంటి? తుంగభద్ర గురించి మీరు చెప్తున్నారు కదా, అసలు లింక్ ఏంటి? దాన్ని ఎట్లా చూడాలి? ఇప్పుడు తుంగభద్ర 33 గేట్లు మనం కొట్టుకుపోయినప్పుడు పాత గేట్లతో కట్టారు. మన 3 ముఖ్యమంత్రులు కూర్చున్నారు. నిజానికి కదా మంచి మీటింగ్. తుంగభద్ర నది పైన 3 రాష్ట్రాలకు ఉన్న సమస్యల పరిష్కారానికి ఒక మంచి మెసేజ్ ఇచ్చిండొచ్చు. తెలంగాణ కింద రేవంత్ రెడ్డి గారు మంచి ప్రయత్నం చేశారు. తెలంగాణకి ఆ రాయలసీమ మధ్య ఇప్పుడు ఆర్డీఎస్ గోడలు జరుగుతుంటాయి, బాంబులు కొట్టుకుంటారంటే అదేం జరగదు, కానీ అట్లాంటి ప్రచారం జరుగుతుంటుంది. బాంబులు పెడతా ఉంటుంటారు, బాంబులు పెట్టి లేపేస్తాం, ఒక ఆయన పెట్టండి రా చూద్దాం, రెండూ జరిగేది లేదు. విషయం ఏంటంటే తుంగభద్ర అనేది కృష్ణకు ఉపనది. తుంగభద్ర అనేది 2 ఉంటాయి. తుంగ, భద్ర అని 2 పాయలు కలిసిన చోట తుంగభద్రగా మారుతుంది. కానీ ఇది రాయలసీమకు ప్రాణవాయువు. ఎందుకంటే కృష్ణకు ఉపనదే కానీ యాజ్ పర్ బచావత్ తుంగభద్ర నుంచి కలపాల్సింది కృష్ణాలో 32 టీఎంసీలు మాత్రమే. 32 మాత్రమే కలపాలి. ఆ తర్వాత ఎంతైనా సరే పైన వాడుకోవచ్చు. ఆ రకంగా చూసినప్పుడు మన కృష్ణలో లాస్ట్ బిఫోర్ ఇయర్ 600 టీఎంసీలు కలిసింది. 32 టీఎంసీలు పోవడం, మిగతా 500 టీఎంసీలు మేము వాడుకున్నా అడగడానికి ఎవడికి రైట్ లేదు. కలవక ముందు వాడుకోవాలి. కలవక ముందు ఏం చేయాలి? అవన్నీ చేయాలి కదా. ఎక్కడ సమస్య వస్తుంది? ఇప్పుడు తుంగభద్ర అనేది ఇచ్చిన చోట రేవంత్ రెడ్డి గారు ఏమడిగారు? ఆర్డీఎస్ సమస్య ఉంది, మాకు 15 టీఎంసీలు హక్కు వాటర్ ఉంది, ఆచరణలో 5 టీఎంసీలు వాడుకోవట్లేదు. ఈ విషయంలో తెలంగాణకి ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, ఢిల్లీ వాళ్ళు సహకరించాలన్నాడు. ఇది చాలా పర్ఫెక్ట్ ప్రపోజల్. చంద్రబాబు గారు ఏం చేసి ఉండాలి? గుండెవల ప్రాజెక్ట్ మేము చెప్తున్నా కదా, ఎప్పటి నుంచో పర్మిషన్ ఉంది, అది 20 టీఎంసీల కెపాసిటీ. సమస్య ఎక్కడ వస్తుంది? తెలంగాణలో కొన్ని గ్రామాలు మునిగిపోతాయి గుండెవలు కడితే, కర్ణాటకలో కొన్ని గ్రామాలు మునుతాయి. కర్ణాటక వాళ్ళు కొన్ని ప్రాజెక్టులు టేకప్ చేస్తున్నారు తాగునీటి కోసం. రేవంత్ రెడ్డి గారు 15 టీఎంసీలు వాళ్ళని బాధపడుతున్నాడు. వీటన్నిటికీ పరిష్కారం గుండెవల. అప్పుడు ఏమి చంద్రబాబు గారు ఏముండొచ్చు? గుండెవల ప్రాజెక్టు మేము కడతాం, మీకు 5 టీఎంసీలు ఇవ్వాలి కదా, 10 టీఎంసీలు ఇస్తాం, కర్ణాటకకి ఇస్తాం, మీ ల్యాండ్ వీటిలో సహకరించండి, 3 కలిసి కట్టుకుందాం. నేను ఒక ప్రపోజల్ చేస్తుండొచ్చు కదా, అక్కడ అవకాశం ఉంది కదా. 2 అప్పర్ భద్ర పేరుతో మన తుంగభద్ర ప్రాజెక్ట్ వచ్చి కర్ణాటకలో ఉంది. దానిపైన అప్పర్ భద్ర పేరుతో అనుమతులు లేకుండా కట్టేస్తాను నేషనల్ ప్రాజెక్ట్ వచ్చింది. దాని అక్కడ అభ్యంతరం చెప్పకపోవచ్చు చంద్రబాబు నాయుడు గారు, కానీ ఒక అప్పీల్ ఏం చేస్తున్నారు కేంద్రానికి? అప్పర్ భద్రకు పర్మిషన్ ఇచ్చారు, జాతీయ ప్రాజెక్ట్ ఇచ్చారు, విభజన చట్టం ప్రకారం రాయలసీమ ఒక ప్యాకేజ్ ఉంది, అది ఎట్లా ఇయ్యలేదు, కనీసం గుండ్రేవులోనే నేషనల్ ప్రాజెక్ట్ గుర్తించని అడగచ్చు కదా. కాబట్టి తుంగభద్ర నది ఆ డ్యామ్ నుంచి రాయలసీమకు రావాల్సిన నీళ్ళు కొన్ని చోట ఆటంకాలు ఉన్నాయి, వాటన్నింటి అడుగు ఉండాలి. ఆ పనులు ఆపేసి ఏం చెప్పారు? జాతీయ నదుల అనుసంధానం గురించి చెప్పారు. నా పాయింట్ ఏంటంటే తుంగభద్ర నది ఆ జాతీయ అనుసంధాన స్కీమ్లో లేనే లేదు, ఆ నదే లేదు దాంట్లో. మరి దాని గురించి పంచాయతీ ఎందుకు మీకు? నేనే సందర్భం వేరే ఉండాలి కదా. 2వ అంశం, ఒకవేళ జాతీయ నదుల సంఘం చేసేస్తే తుంగభద్ర చేయాల్సిన పని అదేమైనా చేస్తుందా? చెయ్యదు.
అప్పుడు ఏం మెసేజ్ వెళ్తుందంటే రేవంత్ రెడ్డి గారు ఏమో ఆయన తెలుదా జాతీయ నిరసన ఆయన ఏం చెప్పినాడు, ఆర్డీఎస్ చెప్పినాడు. RDS అది సరేనా? అప్పుడు తెలంగాణ ప్రజలకు ఏం మెసేజ్ ఉంది, మా కోసం తుంగభద్ర నిధుల కోసం మా రేవంత్ రెడ్డి మాట్లాడినాడు. చంద్రబాబు గారు ఆలోచన పక్క రాష్ట్రానికి ఏమైంది, ఈయనకి తుంగభద్ర పట్ల ఆసక్తి ఏం లేదు అని వాళ్ళ వేరే నిర్ణయాలు తీసుకున్నారు. కేంద్ర మంత్రులు అక్కడ నదుల అనుసంధానం మీద ఉన్న ఆసక్తి తుంగభద్ర మీద ఏదైనా రాంగ్ మెసేజ్ వెళ్ళింది కదా. చంద్రబాబు స్టేట్స్మెన్ అన్ని రాష్ట్రాల గురించి ఆలోచిస్తున్నారు. అదే అన్ని రాష్ట్రాల గురించి సొంత రాష్ట్రం గురించి ఆలోచించిపోతే ఎట్లా? నువ్వు ఫస్ట్ నిలబడాలి కదా ఇక్కడ. మా రాయలసీమ పరిస్థితి ఏందనేది కదా. మాకు ఒక రాంగ్ మెసేజ్ వెళ్ళింది, ఇంకేం కట్టడేమో తుంగభద్ర పైన. ఇప్పుడు 3 బడ్జెట్లు అయిపోయినాయండి, ఉండేది 2 బడ్జెట్లే. 2 బడ్జెట్లే ఉన్నాయి. 2 సంవత్సరాలు అయి ఉండొచ్చు, బడ్జెట్లు 3 అయిపోయినాయి. 3 జట్లు ₹3 కూడా తుంగభద్ర పైన కేటాయించలా, ₹3 కేటాయించలా. 3 అయిపోయింది, ఇంక 2 ఏం కేటాయిస్తారు? చివరి సంవత్సరం అంతా ఎన్నికల సంవత్సరం, ఇంకేమి కేటాయించడం భయం వస్తుంది కదా. ఆ భయంతోనే మేము ఇప్పటికైనా వారు తుంగభద్ర నదీ జలాలను మన రాష్ట్రాన్ని, మన రాయలసీమకి ఎట్టో ఆడుకోవాలి వాడుకుంటూ ఆ తర్వాత జాతీయాల గురించి ఆలోచిస్తే బెటర్. అంటే మొత్తంగా సీమకి అంటే ఇప్పుడు పారిశ్రామిక అభివృద్ధి కావచ్చు, లేకపోతే వ్యవసాయ సాగునీటి అవసరాలు తీర్చడం కావచ్చు, సీమకి మీరు అనుకున్న యాంగిల్లో ఏం చేస్తే మేలు జరుగుతుంది అనుకుంటున్నాను? నేను ఇంత ముందు ప్రస్తావించినట్టు తుంగభద్ర నదీ జలాలన్నిటి రాయలసీమకి ఎట్టో ఆడుకోవాలో చెప్పాలి, ప్రయత్నం చేయాలి. తర్వాత కృష్ణా నది పైన మాకు శ్రీశైలం డ్యామ్ పూడిక వల్ల నీటి నిల్వ సామర్థ్యం పడిపోయింది. దానివల్ల విద్యుత్ ఉత్పత్తి 2 రాష్ట్రాలు పోటీపడి కింద కొట్టేస్తున్నాయి నీళ్లు. అందువల్ల వరదలు వచ్చినప్పుడే నీళ్లు ఫాస్ట్గా తీసుకోవాలి, బ్యాక్ వాటర్ తీసుకోవాలి. రాయలసీమ లిఫ్టు, ముచ్చిమర్రి లిఫ్టు, సిద్ధేశ్వరం అలుగు ఇవన్నీ టేకప్ చేయడం ద్వారా ఒక 100 TMCలు తీసుకోవడానికి కావాల్సిన ఏర్పాట్లు చేసుకోవాలి. దీనికి ఒక 5-10 వేల కోట్లే అవుతుంది, ఎక్కువేం కాదు. దీన్ని కంప్లీట్ చేయాలి. గాలే నగరి అందినావని ఒక క్రమపద్ధతిలో పూర్తి చేసుకుంటూ పోవాలి. దీనికి టాప్ ప్రయారిటీ చేస్తే 4-5 ఏళ్లలో రాయలసీమ నీటి ప్రాజెక్ట్ పూర్తి కావచ్చు, 30-40 వేల కోట్లు. మరి అలాంటప్పుడు దాన్ని చేయకుండా మీరు గోదావరి నదికి వెళ్తున్నారు. ఇది మానాలనేది మా ఫస్ట్ ప్రాబ్లం. బనకచెర్ల మీరు పూర్తిగా వ్యతిరేకించట్లా. మళ్ళీ నేషనలైజ్ ప్రాజెక్ట్ మళ్ళీ చేసుకో. ఆ రోజు వచ్చినాడు ఇప్పుడు వాది ఎప్పుడో వస్తుంది దాని గురించి మాట్లాడుకుంటే దీన్ని నిర్లక్ష్యం చేస్తే అట్లా. మీకేంగా మాకు మన గుండ్రేవాళ్ళు కట్టామనుకో, నేను 1,00,000 కోట్లతో అద్దెస్తామంటే ఇది ఎందుకు అన్నట్టున్నది ప్రభుత్వ వ్యవహారం. ఇక్కడ రాయలసీమ నష్టపోతుంది అనేది ఒక పాయింట్. రెండోది పారిశ్రామికరణకి చాలా అనువైన ప్రాంతం రాయలసీమ. విస్తారంగా భూములు ఉన్నాయి, అనంతపురం ఏరియా సోలార్ ఇవన్నీ ఉన్నాయి. వాటికి టాప్ ప్రయారిటీ ఇవ్వడం. మేము ఇవ్వలేదని నేను అన్నగాని మీ ఫోకస్ అంతా అమరావతి పెట్టుకుంటే దీని వస్తారు. కాబట్టి అమరావతిలో ఏం చేయాలి అది చేయండి, రాయలసీమ ఉన్న అవకాశాలు ఉపయోగించుకోండి. ఈ బైఫర్కేషన్ చేయగలిగితే రాయలసీమకి, రాష్ట్రానికి మంచి జరుగుతుంది. సార్ మీరు ఫారెన్ కోఆర్డినేటర్గా మీకు ఏమనిపిస్తుంది, రాయలసీమ పట్ల చంద్రబాబుకు పూర్తి స్థాయి కాన్సన్ట్రేషన్ లేదు అనే వాదనని మీరు ఏకీభవిస్తారు? రాయలసీమకి లేదనే దానికన్నా ఆయన కేంద్రీకరణ అంతా అమరావతి పైన ఉంది. ఫోకస్ మీరైనా 100 ఫోకస్లు చేయలేరు కదా. అదే శివరామకృష్ణ చెప్పింది, ఐ ఆఫ్ క్యాపిటల్ లాస్ ఆఫ్ విజన్ అన్నాడు. ఓకే, ఆయన రాజధాని దృష్టి అనేది విజన్ ఆపేస్తా ఉంది అంటాడు. ఇప్పుడు నా ఫోకస్ మీ మీద ఉన్నప్పుడు పక్కన ఆడు చూస్తాను, దాని అర్థం పక్కనోడి మీద కోపం కాదు, ఇక్కడ నీ మీద ప్రేమ. అమరావతి మీద ఉన్న ప్రేమ ఆలోచింపజేయని ఇట్లయినా అది పంచాయతీ. అదే ఒకదాని మీద ఫోకస్ లేకపోతే 100 చూస్తాం. ఫోకస్ అటువైపు ఉండడం అనేది పంచాయతీ తప్ప రాయలసీమ వ్యతిరేకను ద్రోహను నేను అన్నాను. మీ ఫోకస్ అంతా అమరావతి వైపు ఉంది, అదేమో ఆచరణ సాధ్యంగానే ప్రాజెక్టు. అందులో మీరు ప్రేమించేది అదేమన్నా సాధారణంగా ఉందంటే అసాధారణ పరిస్థితులు. కాబట్టి ప్రేమ అక్కడ ఉంది, అదే వర్కౌట్ కావట్లా. ఆయనకున్న కెపాసిటీ అంతా లాస్ అవుతుంది. ఆ రకంగా మా ప్రాంతానికి తగిన న్యాయం చేయలేకపోతున్నాడని అనుకుంటున్నాం. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్.